నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లలిత ఉపాసకురాలు, గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ శ్రీమతి ఆకెళ్ల శ్రీలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, శత్రువుల యొక్క బాధ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఉంటుందేమో. బాగా పెరిగిపోతున్నాయండి. దానివల్ల భయం, చాలా విపరీతమైన భయం ఏర్పడుతోంది. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారో, ఒక్కొక్క సందర్భాల్లో అటాక్స్ చేయటం లాంటివి కూడా ఉంటాయి. లేకపోతే చెడుగా మన గురించి మాట్లాడటం, క్యారెక్టర్ అసాసినేషన్ అనేది కూడా చేస్తూ ఉంటారు ఆడపిల్లలకైతే. మగవారికి కూడా క్యారెక్టర్, ఎవరికైనా క్యారెక్టర్, యా డెఫినెట్లీ. అయితే ఈ శత్రువుల నుంచి మనం వాళ్ళకేమీ హాని జరగకుండా మనల్ని మనం పరిరక్షించుకునే విధంగా, మనకి రక్షణ వచ్చే విధంగా అసలు ఎవరిని ఆరాధించాలి, అసలు ఏంటి అని అంటే, కౌమారి దేవి గురించి నేను చదివాను. కౌమారి దేవి గురించి ఒక్కసారి వివరంగా, కౌమారి దేవికి శత్రుబాధ నివారణకి అసలు ఏంటి సంబంధం అనేది మీరు చెప్తారా? తప్పకుండా పద్మిని. ఇప్పుడు కౌమారి దేవి అనేటప్పటికి జనరల్ గా అందరికి గుర్తుకొచ్చేదండి సప్తమాతృకుల్లో. అంటే మనకి సప్తమాతృకులకు కూడా ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది వాళ్ళకి. అందులో ఈ కౌమారీదేవి ఒకరు. అయితే ఈ కౌమారీదేవి ఎవరు అంటే, మరి ఇక్కడ మనకి ప్రత్యేకంగా ఎవరో కాదు, సాక్షాత్తు మనకి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్త్రీ రూపం. ఇప్పుడు స్త్రీ శక్తి అంతే. ఇప్పుడు ఆయన పురుష రూపంలో ఉంటే ఈవిడ స్త్రీ రూపంలో ఉంటుంది అంతే, అంతకన్నా పెద్ద తేడా ఏం లేదు. ఈవిడికి కూడా 6 ముఖాలు 12 చేతులు ఈవిడికి అలాగే ఉండడం, అలాగే త్రిశూలము, ఆవిడ కూడా ధ్వజము అలాగే ఇవి ధరించడం, అలాగే ఆవిడ 12 చేతుల్లో కూడా ఈ ఆయుధాలను ధరించడం అనేది జరుగుతుంది. అయితే భక్తులకు దర్శనం కూడా ఆవిడ అలాగే ఇస్తుంది. కానీ ఇక్కడ ఏం చేస్తుంది, ఈవిడ వాహనం కూడా మయూర వాహనమే. ఈవిడ కూడా ఒకటే కాబట్టి, ఇద్దరు ఒకటే కాబట్టి. ఎందుకంటే మనం చూసుకుంటే తమిళనాడు ఎక్కువగా కూడా సుబ్రహ్మణ్య ఆరాధన అనేది చాలా విపరీతంగా జరగడం, చాలా భక్తితో చేయడం అనేది జరుగుతుంది. అసలు మాట తీస్తే అంటారు, ఇంకేం ఉండదు. వాళ్ళ మొత్తం అంతా ఆరాధన అంతా అంతే. అయితే అక్కడ ఇదే కౌమారీ దేవిని వాళ్ళు అక్కడ కాత్యాయనిగా పూజించడం అనేది జరుగుతుంది. తమిళనాడు ఎక్కువగా అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది. అయితే ఈ కౌమారీదేవి యొక్క అంటే ఇప్పుడు ఈవిడిని ఆరాధన చేయడం వల్ల ఏమిటి అసలు అని చూసుకుంటే, ఆవిడ తన యొక్క భక్తుల్ని, ఎవరైతే తనను కొలుస్తారో ఆ భక్తుల్ని ఆవిడ వాహనం వేసుకుని తిరుగుతూ ఉంటుందట. తిరిగి తన భక్తులు ఎవరికైతే విషజ్వరాలు ఉన్నాయో, రోగ సంబంధమైన ఇబ్బందులు ఎవరికైతే ఉన్నాయో అవన్నీ అలా మటుమాయం చేస్తూ ఉంటుందిట. అలాగే ఈవిని ఆరాధించడం వల్ల శత్రు భయము, అలాగే ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఒక్కసారి చూడండి, పని మీద వెళ్తాం కానీ మనకు ఆ పని మీద ధైర్యం ఉండదు. అవుతుందో అవ్వదో, ఈ పని ఎలా జరుగుతుందో ఏంటో అని ఒక రకమైన భయం ఉంటుంది. అలాంటప్పుడు అధైర్యంగా ఉన్నప్పుడు మనకు తెలియకుండా ధైర్యాన్ని ఆవిడ చేకూరుస్తుంది. అలాగే మనకి అందులో సుబ్రహ్మణ్య స్వామి అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, ఏదో మనకు దోషాలుంటే తీసేసేవాడు అనుకుంటారు, కానీ సర్వ సంపదలకి కూడా ఆయన కారణం. ఎందుకంటే ఆయన కానీ ఆరాధించి ఆయన అనుగ్రహం కానీ కలిగిందా అసలు ఆ ఇంట్లో సంపదలకి లోటు ఉండదు మామూలుగా. ఆయన స్వరూపమే కాబట్టి ఈ కౌమారీదేవిని కూడా ఆరాధించడం వల్ల మనకి సర్వ సంపదలు కూడా చేకూరడం అనేది జరుగుతుంది. రైట్ అక్క. అయితే ఆరాధన అంటే ఎలా చేయాలక్క? ప్రత్యేకించి ఆవిడ ఫోటో పెట్టుకోవటం లాంటివి చెయ్యాలా, లేకపోతే ఏదైనా మంత్ర రూపంలో ప్రేక్షకులకి ఏదైనా చెప్తారా ప్రతినిత్యం చేసుకోవటానికి, శత్రు బాధ నుంచి బయటపడటానికి? ఇంకా అసలు అమ్మవారి ఆరాధన ఎలాంటి దుష్ప్రభావాల నుంచి బయటపడేస్తుంది? ముఖ్యంగా ఈ కౌమారి అమ్మవారి యొక్క ఆరాధన అనేది మనకి భూత ప్రేత పిశాచాల నుండి, అలాగే మనకి ఏదైనా నరదిష్టులు కావచ్చు, ఇందాక మనకి అంతఃశత్రువులు కావచ్చు, బహిర్గత శత్రువులు కావచ్చు, మనం చెప్పలేం. ఏమో ఎవరు ఎలా వస్తారో తెలియదు. కొంతమంది రహస్య శత్రువులు అని ఉంటారు, చూడడానికి ఎంత తీయగా మనకి పంచదార తేనె రెండు కూడా కలిపి మన నోట్లో పెట్టినట్టుగా మాట్లాడతారు. కానీ తెలియని విషయం ఏంటంటే అందులో విషయం కూడా అది అసలు విషయం. అది మనకి ములిగిన తర్వాత గానీ, మనకి ఏదైనా ఒక ఆపద వచ్చినప్పుడు గానీ తెలియదు. అది కూడా కొంతమంది తెలియకుండానే చేస్తారు. అది కూడా మనకు అంత ఆపద జరిగినా కూడా వీళ్ళు చేశారనే అపనమ్మకం మనకి రాకుండా చేస్తారు. అసలు మన దృష్టి వాళ్ళ మీదకి వెళ్ళినట్టు ఉండదు, అలా చేస్తారు. అలాంటి వాళ్ళకి ఇలా మన రకరకాల ఇబ్బందుల నుండి తొలగబడి, అంటే వాళ్ళ వ్యాపారంలో కావచ్చు, లేకపోతే ఉద్యోగంలో కావచ్చు, ఏ రకమైన శత్రువులైనా సరే ఈ కౌమారి అమ్మవారి ఆరాధన వల్ల దొరుకుతుంది. అయితే మరి ఎలా ఆరాధన? సుబ్రహ్మణ్య ఆరాధన అంటే మన అందరికీ తెలిసింది, మనం చేసుకుంటాం, లేకపోతే ఆయనకి సంబంధించిన కవచ స్తోత్రాలు.
కౌమారి అమ్మవారికి సంబంధించిన అష్టోత్తర నామాలు, సహస్రనామాలు, మామూలుగా ఆవిడ శ్లోకాలు ఉన్నాయి. అందరి దేవతలకి మనకు ఉండే ఋషిభోక్తంగా ఇచ్చేవన్నీ ఇచ్చారు, కానీ మేము అన్ని చేయలేం, మాకు ఆ వల్ల కాదు, మాకు ఏదైనా సింపుల్ గా అవ్వాలి, అలాగే అది పవర్ఫుల్ అయ్యి ఉండాలి. పవర్ఫుల్ అయి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు స్కందుడు ఎలా చూసుకుంటాం అంటే కౌమారీదేవి కూడా పార్వతీదేవి కంటే చాలా ఇష్టంట. ఎందుకంటే ఇప్పుడు స్కందుడిని ఎంత ప్రేమగా చూస్తుంది ఆవిడ తల్లి పార్వతీదేవి, అలాగే ఆయన శక్తి రూపమే కాబట్టి ఈ కౌమారీదేవికి కూడా ఆ పార్వతీదేవికి కూడా ఈ కౌమారీదేవి అంటే చాలా ఇష్టం మనకి. అయితే ఈ ముఖ్యంగా ఇందులో గానే చూసుకుంటే జన్మ జాతకంలో ఎవరికైతే కుజ రాహు కేతుల వల్ల ఇబ్బంది పడుతున్నారో ముఖ్యంగా వాళ్ళు అంటే ఎవరైతే జాతకస్తులు ఉన్నారో వాళ్ళు ఈ కౌమారీదేవిని ఆరాధించడం వల్ల ఆ గ్రహాల నుంచి వచ్చే దుష్ఫలితాలు తగ్గి వాళ్ళ అనుకూలమైన ఫలితాలు పొందడం జరుగుతుంది. ఇది జన్మ జాతకంలో కావచ్చు, గోచారం కావచ్చు, ఎలా అయినా సరే ఆ యొక్క ఫలితాలు దుష్ఫలితాలు తగ్గడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ కౌమారి అమ్మవారికి ఓం శ్రీం కౌమారియే నమః అనే నామాన్ని ప్రతిరోజు కూడా పూజ దగ్గర కూర్చొని 108 సార్లు నామాన్ని జపం చేసుకోవడం ద్వారా, అంతే చిన్న నామం అంటే ఓం శ్రీం కౌమారియే నమః అని నామాన్ని చదువుకోవడం ద్వారా హాయ్ సింపుల్. ఇప్పుడు మీరేం సహస్రనామాలు చేయగల ఏం చేయగలరు, ఈ భక్తి ప్రధానం, దేనికైనా భక్తి ప్రధానం. ఆవిడకు కూడా మనకి సుబ్రహ్మణ్య స్వామి స్వరూపంలానే ఉంటుంది. ఆవిడ కూడా మనకి 6 ముఖాలతోనూ 12 చేతులతోనూ ఉంటుంది. కాబట్టి లేదు మాకు అలాంటి ఆవిడ ఫోటో ఎక్కడ దొరకలేదండి, సుబ్రహ్మణ్య స్వామి దగ్గరే కూర్చోండి. ఇప్పుడు ఆ స్వరూపమే ఇది కదా, వేరే ఏం కాదు కదా, ఇల్లు ఉండదు కదా. కాబట్టి అదే ఫోటో పెట్టుకుని అక్కడే కూర్చుని ప్రతిరోజు కూడా అమ్మవారికి కాస్త కుంకంతో అక్కడ అమ్మవారికి ఒక చిన్న ప్లేట్ పెట్టుకుని ఆవిడని పూజిస్తున్నాను అనుకుని రోజు చేసుకోండి. ఇలా చేయడం ముఖ్యంగా ప్రతి మంగళవారం ఎక్కువగా, అంటే మీకు ఎక్కువ సంఖ్యను పెంచుకోవడం ద్వారా, ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం చాలా ప్రీతికరమైన రోజు. అదే రోజు అమ్మవారికి కూడా అంతే, కౌమారి అమ్మవారికి కూడా ఎవరైతే స్త్రీ గాని పురుషుడు గాని ఎవరైతే ఈ నామాన్ని నిత్యం జపం చేసుకుంటూ ఉంటారో, బయటికి వెళ్ళేటప్పుడు కావచ్చు, మీకు ఏదైనా ముఖ్యమైన పనుల మీదకి వెళ్ళేటప్పుడు కావచ్చు, అమ్మ మాకు ఈ రోజు ఏదో భయంగా ఉంది, మాకు ఏదో జరుగుతోందేమో, అనారోగ్యం ఏదైనా వస్తుందో, ఇలాంటి అన్నిటినీ కూడా ఆ తల్లి తీసివేయడం అనేది జరుగుతుంది. ఇంకొక విషయం పద్మిని, ఇక్కడ మనకి ఇప్పుడు మనం కౌమారి అమ్మవారి గురించి చెప్పుకుంటున్నాం కదా, ఆవిడ అరుణ వర్ణంలో ఉంటుంది. కాబట్టి అరుణ వర్ణానికి సంబంధించిన అరుణవర్ణం అంటే మనకి ఈ సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు వచ్చేటువంటి కలర్ అది బంగారు అంతే. ఆ వర్ణంలో ఉన్న సామాగ్రితో గాని, ఆ వర్ణంలో ఉన్న పూలతో గాని ఆవిడని పూజించినప్పుడు ఎవరైతే అలా పూజిస్తారో వాళ్ళకి సంపదలు, విద్య అనేవి కలుగుతాయి. అమ్మవారిని, కౌమారి అమ్మవారిని దీప రూపంలో కూడా మనం పూజించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈయన స్కందుడు అగ్నిగర్భుడు కనుక. అలాగే జమ్మి పత్రాలతో కూడా ఈ కౌమారి అమ్మవారిని పూజించడం వల్ల విశేషమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అద్భుతం. ఎందుకంటే భయంగా బ్రతకడం అనేది నిజంగా చాలా బాధాకరం. అవును, ఆ శత్రు భయంతో బ్రతకడం అనేది ఇంకా బాధాకరం. అది ఎవరికి ఉండకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా వివరించినందుకు కృతజ్ఞతలక్క. నమస్తే.